మార్కెట్ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ కోసం హైదరాబాద్ లో వెల్త్ ఎక్స్పో ఏప్రిల్ 4-5 తేదీల్లో జరుగుతుంది. రిజిస్టర్ అవ్వడానికి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి లేదా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్లో కొత్తగా ఇన్వెస్ట్ చేయబోతున్నారో వాళ్ళ పోర్ట్ఫోలియో అనేది మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి, కమోడిటీస్ ఎంత పెట్టుకోవాలి, లార్జ్ అండ్ స్మాల్ క్యాప్స్ అండ్ ఈక్విటీస్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, దీని గురించి మాట్లాడడానికి గిరిబాబు గారు ఉన్నారు, సీనియర్ ఫినాన్షియల్ ప్రొఫెషనల్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ సార్, ఇప్పుడు కొత్తగా మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఒక 30+ ఏజ్ అని అనుకున్నారు అప్రాక్సిమేట్లీ, సో వాళ్ళ మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలి, కమోడిటీస్ ఎంత పెట్టుకోవాలి, స్మాల్ మిడ్ క్యాప్స్ ఇలా ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు? యాక్చువల్లీ కొత్తగా వచ్చిన ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నా సరే మనం ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక ప్రోడక్ట్ లాగా చూడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. సో మీరు చెప్పారు కదా మిడ్ క్యాప్స్ ఎంత, స్మాల్ క్యాప్, ఇలా కాదు మనం చూడవలసింది. సో మనం మ్యూచువల్ ఫండ్ అనేది ఒక ప్రోడక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ ఏ డివైన్ సొల్యూషన్ ఫర్ యువర్ నీడ్స్, గోల్స్. ఐ ఫీల్ మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఎ డివైన్ ప్రోడక్ట్, డివైన్ ఇన్వెస్ట్మెంట్, డివైన్ సొల్యూషన్ ఫర్ యువర్ గోల్స్. సో మనము మన గోల్స్ ఏంటి, ఆ గోల్స్ అన్నీ ఒకటి నోటిఫై చేసుకొని ఆ గోల్స్కి ఇన్వెస్ట్మెంట్ని అసైన్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఇప్పుడు మేము మా పోర్టల్లో గోల్ ప్లానింగ్ ఉంటుంది. దాంట్లో మేము ఏం చేస్తామంటే అన్నీ కూడా గోల్స్ అన్ని డిఫైన్ చేసుకొని, గోల్స్ అంటే టార్గెట్స్ లాగా వాడే చేసుకొని ఏవైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో వాటన్నిటిని సింక్ చేస్తాం, లింక్ చేసేసి సింక్ చేసేస్తాం. ఈ ఫండ్ పెరుగుతున్న కొద్దీ నీ గోల్కి ఎంత దూరంలో ఉన్నావు, నీ గోల్ ఇంకెంత ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడున్నావు, ట్రాక్లో వెళ్తున్నామా లేదా, ఈ స్పీడ్లో వెళ్తే మనం రీచ్ అవుతామా లేదా, ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఒక డెస్టినేషన్కి వెళ్తున్నాం అనుకోండి, మీ గూగుల్ మ్యాప్ చూపిస్తుంటుంది కదా, ఎంత దూరం ఉంది, ఎంత టైం ఉంది, రైట్ డైరెక్షన్ చూపిస్తుంటుంది. సపోజ్ పొరపాటున నువ్వు కనుక తప్పు డైరెక్షన్ వెళ్ళావనుకోండి, అది నిన్ను ఆపేసి నువ్వు ఇట్లా కాదు ఇట్లా పో అని చెప్పదు, అది మళ్ళీ రీరూట్ చేసేస్తుంది. అవును, రీరూట్ చేసి నువ్వు రైట్ డైరెక్షన్ తీసుకున్నాక తిప్పుతూనే ఉంటుంది నిన్న అది. సో అలా అక్కడ కాబట్టి ఓకే తిరుగుతాం, కానీ మన లైఫ్లో అలా తిరగలేం కదా. మనం ఒక గోల్ పెట్టుకొని మనం ఒక ప్రయాణం స్టార్ట్ చేస్తే ఆ గోల్ రీచ్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా అబ్బాయికి లేదా మా అమ్మాయికి వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్, డాక్టర్ లేకపోతే ఇంజనీర్ లేకపోతే ఇంకేదైనా హయ్యర్ ప్రొఫెషనల్ స్టడీ చేయాలి అనుకుంటే దే నీడ్ బిగ్ మనీ. ఆ మనీకి నేను యాజ్ ఎ ఫాదర్గా తయారయ్యి ఉండాలి, లేకపోతే వాళ్ళ డ్రీమ్స్ నేను ఫుల్ఫిల్ చేయలేను కదా. నేను పిల్లలకి ఇవ్వగలిగేది ఏకైక అసెట్ ఎడ్యుకేషన్ ఫుల్ ఫెడ్జ్కి ఇవ్వాలి. ఇక్కడ డబ్బుల ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే వాళ్ళకు అన్ని విధాలుగా గవర్నమెంట్ సీట్ వచ్చి ఇంకేదైనా తక్కువ బడ్జెట్ అయితే ఓకే, బట్ ఏదైనా డబ్బులు అవసరమైనప్పుడు యాజ్ ఎ పేరెంట్గా వీ షుడ్ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ దాట్. దానికోసము నేను ఒక గోల్ పెట్టుకున్నాను. అంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఈజ్ మై గోల్, అలాగే చిల్డ్రన్ మ్యారేజ్ మై సెకండ్ గోల్, లేదా నేను సొంత ఇల్లు కొనుక్కోవాలి ఒక గోల్, లేదా కార్ కొనుక్కోవాలి, లేదా వెకేషన్ రావాలి, లేదా రిటైర్మెంట్ ప్లానింగ్ కూడా ఒక గోల్, లేదా వెల్త్ క్రియేషన్, ఇవన్నీ నా గోల్స్. దీంట్లో మళ్ళీ టైం ప్రకారంగా డివైడ్ చేసుకోవాలి, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. ఇలా షార్ట్ టర్మ్ ఏది, నాకు ఇమీడియట్లీ ఏం అవసరాలు ఉన్నాయి, సపోజ్ కార్ కావాలి నెక్స్ట్ 3-4 ఇయర్స్లో, ఇల్లు కొనుక్కోవాలి ఒక 5 ఇయర్స్ లోపల, తర్వాత చిల్డ్రన్ ఎడ్యుకేషన్ వాళ్ళ ఏజ్ బట్టి ఇంత టైం ఉంది నాకు, చిల్డ్రన్ మ్యారేజ్ ఏజ్ బట్టి ఇంత టైం ఉంది, రిటైర్మెంట్ అట్ ద ఏజ్ ఆఫ్ 50, 45, 50, 55 నుంచి ప్రిపేర్ అయిపోవాలి. ఇవన్నీ టైం పీరియడ్ కదా, దానికి తగ్గట్టుగా మన ఫండ్స్ని అసైన్ చేసుకుంటూ ఉండాలి. సో అంతేగాని ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది, నేను ఈ క్యాప్లో పెట్టాలి, ఇది కాదు మనం చేయాల్సిన పని. మీరు ఎప్పుడైతే గోల్ అసైన్ చేసుకొని గోల్ మీద దృష్టి పెడతారో, డోంట్ వరీ అబౌట్ ద జర్నీ అనేది మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు బంపీగానే ఉంటుంది, అంటే అప్స్ అండ్ డౌన్స్తో వెళ్తూ ఉంటుంది. అంటే వొలటాలిటీ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ఏ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మ్యూచువల్ ఫండ్. ఆ వొలటాలిటీయే మనకు శ్రీరామ రక్ష. ఆ వొలటాలిటీ ఉంటేనే డబ్బులు వస్తాయి, ఆ వొలటాలిటీ లేకపోతే డబ్బులు రావు. అంటే వొలటాలిటీ అంటే అప్ అండ్ డౌన్. అంటే మార్కెట్ పెరిగితే ఫండ్ మేనేజర్ పైన అమ్మేస్తూ ఉంటాడు, తగ్గిపోతే మళ్ళీ కొంటూ ఉంటాడు, చర్నింగ్ ఇంటర్నల్గా ఫండ్ మేనేజ్ చేస్తూ ఉంటారు. అదంతా చేయాలి అంటే మార్కెట్ పెరగాలి, మళ్ళీ కొనాలంటే మార్కెట్ తగ్గాలి, ఇది జరుగుతూ ఉంటుంది. అంతేగాని ఒకేలాగా స్ట్రైట్ లైన్ గీత గీసినట్టుగా పైకి పోతూ ఉంటే డబ్బులు రావు. ఎందుకంటే కొంటూ పోతాడు, ఎక్కడ అమ్మాలి, అమ్ముతావు ఒక దగ్గర, మళ్ళీ కొనాలంటే కింద రావాలి కదా, అలా రావాలి, కిందకి వస్తే కొనుక్కొని మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు అమ్మడం, ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఈ చిన్న బేసిక్ పాయింట్ మిస్ అవుతూ ఉంటారు. కనుక మ్యూచువల్ ఫండ్ అనగానే చాలామంది నాకు ఫోన్ చేసి, సార్ నేను మ్యూచువల్ ఫండ్ పెట్టాలనుకుంటున్నాను, ఒక మంచి ఫండ్ చెప్పండి అంటాడు. అంటే నేను ఇమీడియట్ ఇదే చెప్తాను, నువ్వు కనుక డాక్టర్కి ఫోన్ చేసి, సార్ డాక్టర్ గారు నాకు మంచి మెడిసిన్ చెప్పండి అని అడుగుతామా? లేదు, అడగం కదా. మీకు మంచి మెడిసిన్ చెప్పండి అంటే చెడ్డ మెడిసిన్ ఉంటుందా అని అంటారు, ఉండదు కదా. నీ రిక్వైర్డ్ సూటబుల్ మెడిసిన్ కావాలి. సూటబుల్ మెడిసిన్ కావాలంటే అసలు ప్రాబ్లం ఏంటి, ఏదైనా పెయిన్ ఉందా, లేకపోతే ఇంకేదైనా ఇబ్బంది ఉందా, మీ బాడీలో ప్రాబ్లం ఏంటి, దానికి తగ్గట్టుగా మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తారు. అలాగే ఇన్వెస్ట్మెంట్ కూడా. ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఇక్కడ నీ గోల్ ఏంటి, నీ గోల్ ఈజ్ యువర్ నీడ్, నీ టార్గెట్ ఈజ్ యువర్ నీడ్, నీ రిక్వైర్మెంట్ ఈజ్ యువర్ నీడ్. దీనికి తగ్గట్టుగా ఏ ఫండ్స్ పెట్టుకోవాలి. సపోజ్ లాంగ్ టర్మ్ ఉన్నారనుకోండి, లాంగ్ టర్మ్ ఉండి నా రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది లాంగ్ టర్మ్ కాబట్టి నేను కొన్ని స్మాల్ క్యాప్స్ యాడ్ చేసుకుంటా ఆ కేటగిరీలో. నేను 3 సంవత్సరాల్లో
కార్ తీసుకోవాలి అంటే షార్ట్ టర్మ్. ఓకే. ఇక్కడికి వచ్చేప్పటికి ఒక బ్యాలెన్స్ ఫండ్ పెట్టుకుంటాను, లేదా కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్, లేదా అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ ఇలాంటివి పెట్టుకుంటాను. లేదా ఇల్లు కొనుక్కోవాలి ఒక 5 yearsలో, అప్పుడు కొంచెం లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ వెళ్ళొచ్చు. లేదా నేను మా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఉంది ఒక 15 years తర్వాత అనుకోండి, అప్పుడు నేను పోర్ట్ఫోలియో అలా డిజైన్ చేసుకోవాలి. అలా అని చెప్పేసి చాలామంది ఏం చేస్తారు, ఒక ఫండ్లో పెట్టేసుకొని కూర్చొని ఆ ఫండ్ వదిలేస్తారు అట్లా. ఇది కూడా చాలా తప్పు. ఎప్పుడు మార్కెట్లో విన్నర్స్ రొటేట్ అవుతూ ఉంటారు. విన్నర్స్ రొటేట్ అవ్వడం అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ కేటగిరీ పెరుగుద్ది, మళ్ళీ ఒక 3-4 years ఇంకో కేటగిరీ పెరుగుద్ది. మార్కెట్ ఆల్వేస్ సైక్లికల్ కనుక ఎవ్రీ 2 to 3 yearsకి రివ్యూ చేసుకొని ఒక 10 సంవత్సరాల పీరియడ్లో మినిమం 2 to 3 years తర్వాత సార్లు అయినా సరే 2 times to 3 times రివ్యూ చేసి అండర్ పర్ఫార్మెన్స్ని తీసేయాలి, పర్ఫార్మర్స్ని మంచి పర్ఫార్మర్ని యాడ్ చేసుకోవాలి. అంటే మార్కెట్ సైకిల్తో పాటుగా మనం కూడా వెళ్ళాలి. అంటే ఎలా అయితే మార్కెట్ సైకిల్స్ ఉంటాయో ఆ సైకిల్లో మనం వెళ్ళిపోవాలి తప్ప సైకిల్కి ఎదురీదకూడదు. అంటే మార్కెట్ అంతా ఎట్లా వెళ్తే మనం అలా అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని నేను పలానా ఫండ్ బాగుంది కదా, గూగుల్లో వెతుకుతారు, పలానా ఫండ్ 5 yearsలో ఇచ్చింది, 10 years ఇచ్చిందని. ఇదంతా యావరేజ్ రిటర్న్. ఆ 5 yearsలో అలాగా ఇచ్చిందని కాదు. అంటే ఒక 5 yearsలో ఒక ఇయర్ బంబాడి రిటర్న్స్ ఇస్తుంది. సో యావరేజ్ అంతా మేకప్ అయిపోద్ది. అది చూసేసి పెట్టేసుకుంటుంటారు. ఇది చాలా రాంగ్. పొరపాటున కూడా మనం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు చూడకూడని పారామీటర్ ఏంటంటే పాస్ట్ పర్ఫార్మెన్స్. కానీ అన్ఫార్చునేట్లీ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకునే ప్రతి ఇన్వెస్టర్ చూసేది ఒకే ఒక పారామీటర్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఇది మన పాస్ట్ పర్ఫార్మెన్స్. ఆ పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎంత ఉంది, 5 ఏళ్ళు ఎంత ఇచ్చింది, 10 ఏళ్ళు ఎంత ఇచ్చింది అని చూస్తుంటారు. నేను అడుగుతాను మీరు ఇది ఎలా పెట్టారు అని. నేను గూగుల్లో వెతికాను లాస్ట్ 5 years, లాస్ట్ 10 yearsలో ఈ ఫండ్ పెరిగిందని. మరి లాస్ట్ 5 years పెరిగితే లాస్ట్ 5 years అంతా ఇలాగే గీత గీసినట్టుగా ఇలా పెరిగిందా 12-15 అంటే తెలియదు ఆ విషయం. అలా పెరిగి ఉండదు కూడా. ఒక 1 yearలో జంప్ కొట్టుంటుంది ఏదో ఇయర్లో, నియరెస్ట్ ఇయర్లో. సో ఆటోమేటిక్గా మీకు చాలా హైలో చూపించేస్తుంది, యావరేజ్ అయిపోతుంది, మొత్తం యావరేజ్ అవుట్ అయిపోతుంది, దాన్ని పెట్టేస్తారు. ఇప్పుడు నార్మల్గా మనం ఒక దగ్గర ల్యాండ్ కొన్నాం అనుకోండి, ఏం ఆలోచిస్తాం ల్యాండ్ కొనేటప్పుడు? ఇక్కడ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఏంటి, ఇక్కడ రోడ్ వస్తుంది, లేకపోతే బస్ స్టాండ్ వస్తుంది, లేకపోతే రైల్వే స్టేషన్ వస్తుంది, లేకపోతే ఓఆర్ఆర్ వస్తుంది, RRR వస్తుంది, లేకపోతే ఇక్కడ ఏదో అమెజాన్ డేటా సెంటర్ వస్తుంది, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వస్తుంది, ఇట్లా రకరకాలుగా చెప్తారు. ఇవన్నీ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కదా. అంటే ఒక రియల్ ఎస్టేట్లో ల్యాండ్ కొనేటప్పుడు ఎక్కడ పెరగడానికి స్కోప్ ఉందో అది చూసుకుంటాం. కానీ మ్యూచువల్ ఫండ్ కొనేటప్పుడేమో ఏవి పెరిగాయో పెరిగిపోయాయో చూసుకుంటాం. కంప్లీట్లీ రాంగ్. అంటే రియల్ ఎస్టేట్లో ల్యాండ్ కొనేటప్పుడు ఎలా అయితే నువ్వు అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న ల్యాండ్ ఏరియా ప్రాంతం చూసి కొనుక్కుంటామో, మ్యూచువల్ ఫండ్లోనేమో ఆల్రెడీ పర్ఫామ్ చేసిందే కొనుక్కుంటాం. అక్కడ అది చేయము, ఇక్కడ ఇది చేయము. అంటే ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో మన నాకు ఏం పెరుగుతుందో తెలియదు కదా అని చెప్తుంటారు. కరెక్ట్, తెలియదు కరెక్టే. అలా తెలుసుకోవాలి అంటే యూ హ్యావ్ టు ట్రావెల్ అలాంగ్ విత్ ద మార్కెట్. సిన్స్ లాస్ట్ ఒక 5 years, 10 years నుంచి మార్కెట్లో ట్రావెల్ అయితే కానీ మనకు అర్థం కాదు అది. సో నువ్వు ట్రావెల్ అవ్వలే కదా. అప్రోచ్ అడ్వైజర్స్ అప్రోచ్ అవుతే మేము యాజ్ అడ్వైజర్స్గా దిస్ ఇస్ అవర్ డే టు డే యాక్టివిటీ. ఎవ్రీడే నేను లాస్ట్ 20 years నుంచి మార్కెట్లో ఉన్నాను. సో మార్కెట్ సైకిల్ ఏంటి, ఇప్పుడు ఎలా వెళ్తుంది అర్థం చేసుకుంటూ ఇప్పుడు ఏ కేటగిరీస్లో పెట్టుకోవచ్చు, ఏ కేటగిరీస్ యాడ్ చేసుకోవచ్చు, ఇవన్నీ గోల్కి అసైన్ చేసుకొని చేస్తుంటాం. ఈవెన్ నోబడీ ఈజ్ ఎ గాడ్. మాకు తెలియదు ఫ్యూచర్ ఇప్పుడు ఏమవుతుందో, ఎవరికి తెలియదు ఫర్ దట్ మ్యాటర్. కానీ ఒక అడ్వైజర్ కెన్ డూ బెటర్ దెన్ ఏ డైరెక్ట్ ఇన్వెస్టర్. ఎందుకంటే డైరెక్ట్ ఇన్వెస్టర్కి పాస్ట్ పర్ఫార్మెన్స్ తప్ప వేరేది తెలియదు. మరి నేను ఎలా ఇన్వెస్ట్ చేసుకుని నాకు ఏదో ఒక పారామీటర్ కావాలి కదా అంటారు. అంటే ఏదో ఒక పారామీటర్ కావాలి కదా అని ఆల్రెడీ పాస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తే ఎట్లా ఉంటుందంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నీ డబ్బులు బాల్కనీలో పోయినాయి, కానీ వెతకాలంటే కరెంట్ లేదు, అక్కడ వచ్చి ఇంట్లో ఎత్తుక్కుంటున్నాం. పోయిన డబ్బులు బాల్కనీలో దొరుకుతాయి కానీ ఇంట్లో దొరకవు కదా. అప్పుడు అక్కడ లైట్ లేదు కదా, ఇక్కడ ఎత్తుకు దొరకవు కదా. కనుక అక్కడ లైట్ వేసుకొని వెతకాలి నువ్వు. కానీ లైట్ లేదు, ఎట్లా అని ఇక్కడ ఎత్తుకుతే దొరకవు. అలాగే నాకు ఏం చూడాలో తెలియదు, నాకు ఫండ్ ఎలా సెర్చ్ చేయాలో తెలియదు, కనుక పాస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తున్నాను. దిస్ ఈజ్ రాంగ్ ఇలా చెప్తూ ఉంటారు. అప్పుడు ఇదే చెప్తా ఎగ్జాంపుల్ నేను, నువ్వు పోయిన డబ్బులు బాల్కనీ అయితే అక్కడే వెతకాలి, కానీ కరెంట్ లేదు కదా అంటే కుదరదు, లైట్ వేసుకొని వెతకాలి. కనుక నాకు ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ తెలియదు, ఏం పెరుగుతుందో తెలియదు, ఎలా పెరుగుతుందో తెలియదు, ఏం ఫండ్స్ చూడాలో తెలియదు అనుకున్నప్పుడు అప్రోచ్ అన్ అడ్వైజర్. లేదా నేను పాస్ట్ పర్ఫార్మెన్స్ మాత్రమే చూడగలుగుతాను అంటే మళ్ళీ మనము మీరు కావాలంటే చెక్ చేసుకోండి గూగుల్లో ఎక్కడైనా సరే, వాట్ ఆర్ ద బెస్ట్ ఫండ్స్ ఇన్ 2016, బెస్ట్ ఫండ్స్ ఇన్ 2018, బెస్ట్ ఫండ్స్ ఇన్ 2020, ఇట్లా ఒక 4-5 పీరియడ్స్ తీసుకొని కొట్టండి గూగుల్లో, బెస్ట్ ఫండ్స్ ఇన్ సో అండ్ సో ఇయర్. ఏ పీరియడ్లో చెప్పిన ఫండ్స్ వచ్చిన ఫండ్స్ కూడా మళ్ళీ నెక్స్ట్ టైం రిపీట్ కావు. అసలు రిపీటే కావు. అలా రిపీట్ అయితే ఇదే ఫండ్ ఎప్పటికీ ఉండాలి కదా. అవును కదా. పేరు చెప్పొద్దు, కొన్ని ఫండ్స్ ఉంటాయి, ఇంకా ఇన్వెస్టర్స్ అందరూ అదే ఫండ్ పెట్టేస్తూ ఉంటారు. ఆ ఫండ్ పెట్టి ఇంత సైజ్ చేసేసారు, 1,20,000 కోట్లు చేసేసారు, అందరూ పెడుతుంది. ఎందుకంటే అది లాస్ట్ పర్ఫార్మెన్స్ చూపిస్తుంది. మరి 5 ఏళ్ల క్రితం ఉందా, 10 ఏళ్ల క్రితం ఉందా అంటే లేదు. ఇప్పుడు ఎందుకు ఉంది అంటే లాస్ట్ 2-3 yearsలో మార్కెట్ పడ్డప్పుడు అది స్టేబుల్గా ఉంది, అందువల్ల కొంచెం లైమ్లైట్లో కనిపిస్తుంది, అందరూ పెట్టేసుకుంటున్నారు అందులో. ఎందుకంటే ఇంత పర్ఫార్మెన్స్ చూపించింది కదా అని. మనం పర్ఫార్మ్ చేసిన దాంట్లో కాదు, చేయబోయే దాంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పర్టీస్. ఇది ఎలా చూడాలి అంటే, మనం ఒక ఫండ్లో ఏముంటాయి, అండర్లైయింగ్ అసెట్స్, స్టాక్స్. సో యూ హ్యావ్ టు అనలైజ్ ద ఎగ్జిస్టింగ్ స్టాక్ పోర్ట్ఫోలియో, నాట్ ది పాస్ట్ పర్ఫార్మెన్స్. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఈ ఫండ్లో ఉన్న స్టాక్స్ ఏంటి తెలియదు, మారిపోయి ఉంటాయి.
అప్పుడు ఫండ్ మేనేజర్ తెలియదు, మారిపోయి ఉండొచ్చు, అతనే ఉండొచ్చు. కనుక అప్పుడున్న మార్కెట్ సైకిల్స్ ఏంటి, అప్పుడున్న మార్కెట్ స్థితిగతులు ఏంటి, అవన్నీ చూసుకొని దాని ప్రకారం పెరిగింది కదా. ఇప్పుడు మార్కెట్ సైకిల్స్ ఏంటి, ఇప్పుడు మార్కెట్ ఏ లెవెల్లో ఉంది, ఇందులో స్టాక్స్ ఏమున్నాయి, నెక్స్ట్ సైకిల్ ఎలా వెళ్తోంది, ఈ ఫండ్ మేనేజర్ ఉన్నాడా మారిపోయాడా, దీంట్లో సైజ్ ఆఫ్ ఫండ్ ఎంత ఉంది, ఇవన్నీ ఇప్పుడు చెక్ చేసుకొని ఫ్యూచర్కి ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో యూ హ్యావ్ టు ఆల్వేస్ ప్రిపేర్ ఎ పోర్ట్ఫోలియో టు achieve your goals, needs, requirements and invest accordingly. ఓకే, Not the small cap, mid cap, large cap ఇలా కాదు. మీ గోల్ తగ్గట్టుగా అసైన్ చేసుకొని వెళ్తూ ఉండాలి. గోల్ ప్రకారంగా వెళ్ళాలి. Yeah, అది లాంగ్ టర్మ్ అయితే బెస్ట్. లాంగ్ టర్మ్, మీడియం టర్మ్, ఏ టర్మ్ అయినా సరే నీకు అంతెందుకు మ్యూచువల్ ఫండ్స్లో కొన్ని రకాల ఫండ్స్ ఉంటాయి. లిక్విడ్ ఫండ్స్, ఓవర్ నైట్ ఫండ్స్. అవును, అవి మీరు శుక్రవారం వేసేసి సోమవారం కూడా తీసుకోవచ్చు, 3 రోజుల్లో 3-4 డేస్ కూడా రిటర్న్ ఇస్తాయి అవి. Okay. ఎంత బ్యాంక్ అంటే బెటర్గా ఉంటుంది. అంటే 1 లక్షకి పర్ డే ఒక ₹5-6 వస్తాయి. అదే బ్యాంక్లో పెడితే రావు కదా అట్లా. అవును. సో అంతేగాని చెప్పేసి మనం ఏం కావాలి, ఎప్పుడు కావాలి, పీరియడ్ ఎంత అని అర్థం చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి. అంతేగాని నేను ఒక 1 మంత్ కోసం ఇన్వెస్ట్ చేస్తాను తీసుకెళ్ళి స్మాల్ క్యాపిటల్ పెట్టకూడదు, లేదా నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తాను తీసుకెళ్ళి డెట్ ఫండ్లో పెట్టకూడదు. సో టైమ్ షుడ్ డిటర్మైన్ యువర్ సెలెక్షన్ ఆఫ్ ఫండ్. ఓకే, అంటే డైవర్సిఫికేషన్ అనేది టూ మచ్ డైవర్సిఫికేషన్ కొంచెం మంచిదే అంటారా సార్? అస్సలు మంచిది కాదు, టూ మచ్ డెఫినెట్ చేయకూడదు. యూ హ్యావ్ టు ప్లే అయితే కన్ఫైన్డ్ గోల్. అంటే ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఏ కేటగిరీస్ పెరగడానికి స్కోప్ ఉన్నాయి, ఏమవుతున్నాయి, ఒక 3-4 కేటగిరీస్, 5 కేటగిరీస్ వేయించుకొని ఒక 4-5 ఫండ్స్లో పెట్టుకోవాలి మన పోర్ట్ఫోలియో మొత్తాన్ని. 4-5 ఫండ్స్ ఇస్ గుడ్ ఇనఫ్. 5 Okay. ఫండ్స్, మ్యాక్స్ 6 ఫండ్స్ అంతే. కొంతమంది 30-40 కూడా పెట్టేస్తూ ఉంటారు. Yes. దట్ ఈస్ వెరీ మచ్ రాంగ్. ఓకే, అంత చేయకూడదు. మనం కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్, ఫ్యామిలీ ఇట్లా డివైడ్ చేసుకోవాలి. అండ్ సైజ్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు పెట్టకూడదు కదా అంటే ఈ ఎంత ఒక 2-3 కోట్లు తీసుకెళ్ళి 2-3 ఫండ్స్లో పెట్టకూడదు, డైవర్సిఫై చేయాలి. అండ్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎక్కువ ఉంటే డైవర్సిఫై చేయాలి. అండ్ అందులో కొంతమంది సీనియర్ సిటిజన్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు, యంగ్స్టర్స్కి అలాగా ఉండాలి. సీనియర్ సిటిజన్స్కి బ్యాలెన్స్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసుకోవాలి. అలా ఏజ్ ఫ్యాక్టర్ బట్టి, రిక్వైర్మెంట్ బట్టి, నీడ్ బట్టి, గోల్ బట్టి ఫండ్ సెలెక్షన్ చేసుకోవాలి. ఓకే, అండ్ పోర్ట్ఫోలియో సైజ్ బట్టి కూడా. కొంతమందికి రిస్క్ అప్డేట్ చాలా ఉంటుంది. నాకు ఆల్రెడీ నేను ఫిల్తీ రిచ్, నా దగ్గర ఒక 50-60 కోట్లు ఉన్నాయి, నా వయసు 70 అయినా పర్వాలేదు, నేను రిస్క్ తీసుకోగలను, నాకు ఆల్రెడీ ఫుల్గా ఉన్నాయి, నాకు డబ్బులు ఎఫ్డీస్లో కూడా ఉన్నాయి, నేను స్మాల్ క్యాప్లో ప్లే చేస్తా అంటే ఓకే, తప్పేం లేదు అందులో, అగ్రెసివ్గా వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు. అంతేగాని నువ్వు 70 సంవత్సరాల వయసు కదా, నువ్వు స్మాల్ క్యాప్ పెట్టకూడదు అని చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ ఫిల్తీ రిచ్ ఉన్నాడు, బోల్డ్ ఎఫ్డీస్ ఉన్నాయి, నేను కొంత మనీ తీసుకొచ్చి స్మాల్ క్యాప్లో ప్లే చేద్దాం అనుకుంటున్నా. నీ వయసు 70 సంవత్సరాలు అంటే తప్పేం లేదు కదా, ఆయన ఆల్రెడీ సేఫ్ గార్డ్ ఉన్నాడు కదా, ఎఫ్డీస్ ఉన్నాయి, డబ్బులు చాలా ఉన్నాయి, ఫుడ్కి ప్రాబ్లం లేదు, అన్ని టేకెన్ కేర్. కొంత హీ వాంట్స్ టు టేక్ ఏ డైవర్సిఫికేషన్ యాజ్ అ పార్ట్ ఆఫ్ హిస్ ఇన్వెస్ట్మెంట్స్. అట్లా అలాంటప్పుడు 70 సంవత్సరాలు ఉన్నా కూడా స్మాల్ క్యాప్ పెట్టుకోవచ్చు. కనుక ఇవన్నీ కూడా కేస్ టు కేస్, మనం పర్సన్ టు పర్సన్ మనము అనలైజ్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవాలి. అంతేగాని నాకు మంచి ఫండ్ చెప్పండి అంటే మంచి ఫండ్ ఉండదు, చెడ్డ ఫండ్ కూడా ఉండదు, సూటబుల్ ఫండ్ మాత్రమే ఉంటుంది. సూటబుల్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కొంతమంది హీరోయిన్స్ కట్టుకున్న చీరలు అని మనకు ప్రమోట్ చేస్తుంటారు బయట మార్కెట్లో, పలానా హీరోయిన్ కట్టుకున్న పలానా శారీ అని. ఆ శారీ ఆ హీరోయిన్కి బాగుంది, నాట్ ఫర్ యువర్ వైఫ్ కదా. కనుక ఆ డ్రెస్ పలానా హీరో వేసుకున్నాడంటే ఆ హీరోకి సూట్ అయింది, నీకు కాదు. కనుక మనం ఏం చేయాలి, సూటబుల్ డ్రెస్, సూటబుల్ ఫండ్ విచ్ మీట్ యువర్ గోల్, అలా చేయాలి. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. సో చూసారా గైస్, మ్యూచువల్ ఫండ్స్ ఎవరైతే పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ చేసుకుంటున్నారో అది మన ఒక గోల్ని టార్గెట్ చేసుకొని మనం చూస్ చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ కూడా అగ్రెసివ్ మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు ఒక లిమిటెడ్ టైం వరకే చేయాలి. అండ్ ఇంకా ఏదైనా వీడియోస్ కావాలంటే కింద కమెంట్ చేయండి, అలాంటి వీడియోస్ మేము చేస్తాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ చేయండి.